స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నెగిటివ్ ఎనర్జీ ఈ పదం ఈ మధ్యకాలంలో ఇంక తెల్లారు లేచిన మొదలు ఇంట్లో రాత్రి పడుకునే వరకు దైవనామస్మరణ కన్నా ఎక్కువ నామస్మరణ అయిపోయింది. నెగిటివ్ ఎనర్జీ వస్తుంది, నెగిటివ్ ఎనర్జీ అయిపోతుంది, నెగిటివ్ ఎనర్జీ. అసలు ముందు ఎక్కడి నుంచి నెగిటివ్ ఎనర్జీ ప్రారంభం అవుతుంది? మనం తెలియక కూడా నెగిటివ్ ఎనర్జీని మనం ఎలాగా దాన్ని తీసుకొచ్చి మన పక్కన పెట్టుకుంటున్నాము అన్నది చూద్దాం. ఫస్ట్ అందరూ మామూలుగా దేవుడి గదిని పూజ చేసిన మాలిన్యాన్ని అవి పక్కకు పెట్టుకోవడం, వంటగది శుభ్రం చేసుకోవడం, అంట్లు ఎప్పటికీ కడుక్కోవడం, ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీలు అంటూ చేస్తున్నారు. కాదండి, నేను గమనించినంత వరకు నేను ఇదివరకు కూడా మీకు చాలాసార్లు విన్నవించుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అవన్నీ కూడా ఒకసారి మీ ముందు ఉంచుతాను. మొట్టమొదటిగా నిద్ర లేవడమే ఆ పక్క బట్టలు మడతలెట్టుకోరండి, దట్ ఈజ్ నెగిటివ్ ఎనర్జీ. అది ఫస్ట్ నెగిటివ్ ఎనర్జీ అండి. పక్క లేవడమే, చక్కగా పొద్దున్నే లేవడమే, ముందుగా దుప్పటీలు మడతలు పెట్టేసుకుని ఆ తలగడ గలేబులు ఆ దుప్పట్లు కూడా చక్కగా నీట్గా గబగబా ముందు పక్క మంచాల మించే మనకి దరిద్ర లక్ష్మి మనతో రెడీగా ఉంటుంది. ఆవిడ్ని తరిమి కొట్టాలి, దరిద్ర లక్ష్మిని, మంచి లక్ష్మిని తీసుకురావాలి అంటే ముందు పక్క బట్టల్ని ఫస్ట్ శుభ్రం చేసుకోండి. లేవగానే దండం పెట్టుకుంటాం, కరాగ్రే వసతే లక్ష్మి అంటూ నమస్కారం చేసుకుంటాం, భగవంతుడిని మొహం చూస్తాము. అలా లేస్తున్నప్పుడు అండి ఫస్ట్ వినాయకుడి మొహం చూడడం అనేది చాలా మంచిది. వినాయకుడి మొహం గజముఖాన్ని చూడడం వలన లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. దరిద్ర లక్ష్మి వెళ్ళిపోయి మనకి చక్కగా మహాలక్ష్మి మన ఇంట కొలువుంటుంది. మొట్టమొదట అదండి. తర్వాత లేవగానేను కళ్ళ పుసులు కూడా తీయకుండా, బ్రష్ చేయకుండా ఫోన్లు మాట్లాడుకోవడం, అందరినీ పలకరించడం, పొయ్యిల మీద సామాన్లు పెట్టి కాఫీలు నీళ్ళు అవి రెడీ చేసుకోవడం, బెడ్ కాఫీలు తాగడం, ఇది రెండవ నెగిటివ్ ఎనర్జీ. ఇవన్నీ వదిలేస్తాం మనం. వదిలేసి వీధిలో వాడు వచ్చి దిష్టి కొట్టాడు, నా చీర బాగుందని దిష్టి కొట్టాడు, లేకపోతే ఇవాళ నాకు ప్రమోషన్ వచ్చిందని వచ్చారు, ఇలాంటివి మాట్లాడుకున్నాం. ఇవి కాదండి నెగిటివ్ ఎనర్జీ. ఫస్ట్ అసలు మన ఇంట్లోనే మనకి ప్రారంభం అవుతున్న నెగిటివ్ ఎనర్జీని ముందు తరిమి కొట్టండి. అది అలాంటివి చెయ్యకూడదు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మొహం కడుక్కుని కంటి పుసులు క్లీన్ చేసుకోకుండా, నోరు బ్రష్ చేసుకోకుండా ఏ పని చేయకూడదు, ఎవ్వరితో మాట్లాడకూడదండి. వస్తున్నానని సౌజ్ఞ చేయాలి. ఏదైనా ఎమర్జెన్సీ అయినా కూడా 1 minute అని ఇలా సౌజ్ఞ చేయాలన్నమాట. ఇది రెండవది. ఇక మూడవదండి, విపరీతంగా బద్ధకం. అసలు ఎంత బద్ధకం అంటే, శనిగ్రహం బద్ధకంగా ఎవరైనా ఉన్నారు అంటే అక్కడ ఆయన జాడ్యంలా కూర్చుంటాడు. మనకొక్క పనులు కావు, ఏం కావు. బద్ధకం అనేది ఉండకూడదండి. ఆయన ఎప్పుడుటండి, శని భగవానుడు మనల్ని అనుగ్రహించాలి అంటే నడుస్తూ ఉండాలి. అంటే మనిషి కదలిక, అది ఊపిరే ఆయన ఆ ఊపిరి తీసేస్తే ఇంకా ఆయన ఎందుకు? ఆయన వల్ల మనకి గుణపాఠాలు ఎలా నేర్చుకుంటాం? స్నాయువు పరిస్థితే ఆయన స్నాయువునే ఆయన పరిపాలిస్తాడు మన దేహంలోను. కాబట్టి ఎప్పుడూ కూడా కాస్తంత పని పాట చేసుకుంటూ ఉండాలి. ఇది గనక లేకపోతే మన చుట్టూ కూడా చక్కటి ఆరా ఉన్న శక్తివంతమైన, మీరు ఎన్ని పూజలు చేయండి, ఎంత ఆరా ఉన్నా సరే అది కాస్త దరిద్ర లక్ష్మి తీసేసుకుంటూ ఉంటుంది. ఇక నాలుగవది, స్నానం చేయడం, శుభ్రమైన బట్టలు కట్టుకోవడం. ఈ మధ్యకాలంలో ఈ దుస్తుల ధారణ దగ్గరికి వచ్చేటప్పటికి చిరిగిపోయిన గుడ్డలు, తర్వాత ఈ ప్యాంట్లకి చూడండి, ఈ జీన్ ప్యాంట్లకి అడుగుని పట్టీలు చక్కగా నీట్గా కొట్టకుండా వాటికి తాళ్ళల్లా వేళ్లాడడం, తర్వాత దానికి ఒక కన్నం ఎక్కడ పడితే అక్కడ కన్నాలు ఉండి వాటికి దారాలు వేళ్లాడడం, ఇలాంటి బట్టలన్నీ వేసుకోవడం వలన ఈ నెగిటివ్ ఎనర్జీ మన చుట్టూ, మన ఒంట్లో, మన మీదే ఉంటుందండి. మనం ఇలాంటి చిరిగిపోయిన బట్టలు కట్టుకున్న వాళ్ళతో మాట్లాడినా, వీళ్ళు ఎవరికైనా ఎదురుపడినా, ఏ చక్కటి పెళ్లివారో ఆఫీస్కో ఎవరైనా వెళ్తున్నారు అనుకోండి, ఆ చిరిగిపోయిన బట్టలు, ప్యాంట్ బట్టలు వేసుకుని ఎవడైనా మనకి ఎదురు వచ్చాడు అనుకోండి, లోపలికి వెళ్ళిపోయి కాళ్ళు కడుక్కురండి. నేను చెప్తున్నాను, ఇవాళ కాళ్ళు కడుక్కొచ్చి దండం పెట్టుకురండి. అంత దరిద్రం అన్నమాట. చక్కటి వాళ్ళు మనకి ఎదురు రావాలి. అలాంటి బట్టలు కట్టుకుంటే
కట్టుకున్న వాడికి దరిద్రం, మిమ్మల్ని చూసిన వాడికి కూడా దరిద్రం అబ్బుతుంది. మరి అవి ఎవరు కనిపెట్టారో తెలియదు. నేను షాపులకు వెళ్ళినప్పుడు కల్లా షాపుల వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఇవి అమ్ముకోవడం వల్ల నువ్వు దరిద్రావస్థలో పడతావురా నాయన అని చెప్పి. చేత ఇది చాలా పెద్ద నెగిటివ్ ఎనర్జీ. ఆడైనా మగైనా ఒంటి నిండా సరైన దుస్తులు ధరించాలి. ఇంకా జీన్ ప్యాంట్లు గోతాంలాగా వారం వేసి రోజులైనా వాటిని ఉతకరు. ఒకసారి వేసుకున్నాక అది ఎంత దళసరి బట్టైనా 4 సార్లు పనికొచ్చినా కూడా అసలు దరిద్రం అంతా ఆ ప్యాంట్లతోటే వస్తుందండి. అవి వేసుకోవడం మానేయండి, ఆ ప్యాంట్లు అనేవి వేయకండి. రెండోది, ఇక ఈ దుస్తుల ధారణలో కూడానండి ఆడవాళ్ళు చక్కగా ఒంటి నిండా మంచి చక్కటి లక్ష్మీ కళ ఉట్టిపడే బట్టలు వేసుకోవాలి. స్త్రీలందరూ కూడా ఆడపిల్లలైనా సరే జడని విరబోసుకోకుండా ఉండాలి. జుట్టు ద్వారా, బట్టల ద్వారా, కాళ్ళు కడుక్కోకపోవడం ద్వారా మెయిన్ నెగిటివ్ ఎనర్జీ వస్తుందండి. అసలు ఎక్కడ ఉంది నెగిటివ్ ఎనర్జీ? ఎవరైనా దిష్టి కొట్టినా కూడా తగలకుండా ఉండేది ఎక్కడ అంటే మనం జుట్టు విరబోసుకోకుండా ఉండడం వల్ల. జుట్టు ద్వారా చాలా తొందరగా మనకి నెగిటివ్ ఎనర్జీ వస్తుందన్నమాట. మగవాళ్ళు కూడా అంతే, చింపిరి జుట్లు, అరకొర అరగుండు హెయిర్ క్రాఫ్లు ఇవన్నీ కూడా కాదండి. పద్ధతిగా సవ్యంగా క్రమశిక్షణగా మనం చక్కగా అందంగా ఉండేలాగా తయారవ్వాలి. భగవంతుడి ముందు నిలబడేటప్పటికి వీడేమిట్రా ఇలా నేను ఇన్ని ఇచ్చినా కూడా చిరిగిపోయిన బట్టలు కట్టుకొచ్చాడని చెప్పి ఆయన కూడా తిట్టుకోకూడదన్నమాట. ఇది మెయిన్. ఇవన్నీ అయిపోయాయి కదా. ఇక తినే విధానం. తింటున్నప్పుడు ఈ ఎంగిల్ చేత్తోటే వడ్డిచ్చేసుకుంటారు. ఈ ఎంగిల్ చేత్తో ఇలా పట్టుకుని నిలబడి తింటూ ఉంటారు, కూర్చుని తింటూ ఉంటారు, చెప్పులతో తింటారు, షూలతో తింటారు. ఇది అత్యంత పెద్ద దరిద్రం ఏమిటి అంటే ఇదే అండి. ఇది ఒక పెద్ద నెగిటివ్ ఎనర్జీ. ఇవన్నీ మానేసి ఎవరైనా ఇంటికి వచ్చేటప్పటికి వాడిని ఇచ్చి కొట్టాడని చెప్పి అవతల వాళ్ళని తిట్టడం అనేది సమంజసం కాదు. ఇది ఒకటి. ఇక నాలుగోదండి, ఇంకా మనం ఇది 4వ 6వదో నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఇక ఇంకొకటి అత్యంత ప్రధానమైనది, ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు సింహద్వారం ఎవరైనా ఇంట్లో వాళ్ళు ఉంటే చల్లుమని వాళ్ళు వేహత్తారు, ఇంక వీడు గడప దాటాడు కదా అని చెప్పి, లేకపోతే ఆ పిల్లలు దాటారు కదా అని. అదొకటి తప్పండి. అదొక నెగిటివ్ ఎనర్జీ. ఇంట్లో వాళ్ళందరికీ కూడా అది దోషం, వెళ్ళే వాళ్ళకు కూడా దోషం. అప్పుడు ఏం చేయాలంటే కాసేపు అందరూ వెళ్ళిన తర్వాత అందరికీ బాయ్ బాయ్ హై హై చెప్పకూడదండి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీమాత, లేదా శ్రీ మాత్రే నమః భగవన్నామాన్ని స్మరించుకుంటూ శ్రీరామ్ జయరామ్ జై జయరామ్ అని చెప్పి బయలుదేరుతున్న వాళ్ళు అమ్మకి చెప్పిన తర్వాత, నాన్నకి చెప్పాకో, లేకపోతే భార్యకి చెప్పాకో సింహద్వారం పైన ఉన్న ఆ ఫోటో కేసు ఒక్కసారి చూడాలి. చూసుకుంటూ వెళ్ళొస్తాను అనాలి. వెళ్ళే వాళ్ళని క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అనాలి. నూనెట్రా, నిప్పులట్రా, కాగితాలట్రా, కొంపలట్రా అని చెప్పి మనం ఆ టైంలో వాళ్ళకి ఏది దృష్టిలోకి రానియకూడదు. తర్వాత వెళ్ళాక ఇప్పుడు ఇవాళ ఫోన్లు ఉన్నాయి, ఒకప్పుడంటే లేవు. కానీ ప్రతి 10 నిమిషాలకి ఓ ఫోన్ కాల్ చేసేసుకోవచ్చు మనం. అంచేత ఇది ఒకటండి. ఎప్పుడు సింహద్వారం పైన అభయమూర్తుల ఫోటో, ఎవరండి, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, వాళ్ళిద్దరే కదా మెయిన్. ఆంజనేయ స్వామి ప్రధాన దైవాలు మనకి. ఈ అభయమూర్తులకి నమస్కారం చేసుకుంటూ వెళ్ళొస్తానని చెప్తే ఆడ సాగనంపే వాళ్ళు మీకు జై శ్రీరామను, క్షేమంగా వెళ్ళి లాభంగా రండను జాగ్రత్త చెప్పి మనం పంపిస్తాం. అలా చూడకుండా గనక వెనక్కి చూడకుండా అలా బయలుదేరి వెళ్ళడం అనేది తప్పండి. వాళ్ళు ఎలా వెళ్తారంటే చెల్లుమని గేట్లోంచి ఇలా వెళ్తూ ఈ తలుపు ఇలా వేస్తారు, ఇలా బయలుదేరి వెళ్తూ ఇలా తోసేస్తారు. అది చాలా దోషం. అలాగే గేటుకి వెళ్ళిన తర్వాత గేటుని ఇలా తోసేసి బండి దింపడం, లేకపోతే గేటు వెనక్కి తిరిగి చూడకుండా ఆ దేవుడి ఫోటోని కూడా చూడకుండా గేట్ వేసేసి ముందుకు వెళ్ళిపోవడం. అవతల వాళ్ళు వస్తుంటే మొహమ్మి తగులుతుంది కూడా గేటు. అది కూడా ఆలోచించరు అసలు, వెనకాల ఎవరైనా ఉన్నారా, వస్తారా, ఉండరా అని. అలాగే సింగిల్ పర్సన్స్, బ్యాచిలర్స్ అయినా సరే మీరు అందరూ కూడా అలా కూడదండి. తాళం వేసుకున్నాక మాట దేవుడి కేసు చూసుకుని మళ్ళీ వెనక్కి తిరిగి దేవుడి కేసు చూసుకుంటూ అడుగు ముందుకు వేయాలన్నమాట. ఇది పద్ధతి అండి. నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కడ మీకు పట్టుకుంటుంది అన్న విషయాలన్నీ చెప్తున్నా. అంటే అలా వెనక్కి తిరిగి చూడకపోవడం వల్ల ఏమైనా నెగిటివ్ ఎనర్జీ అంటే ఇంక వాటి గురించి ఎక్కువ మాట్లాడుకోవద్దు. ఇంతవరకు చాలన్నమాట. ఎలా వస్తాయి, ఎలా జరిగితే మాకేమవుతుంది, ఇవన్నీ మాట్లాడుకోకూడదండి. వద్దు అన్న పని చేయకూడదు, అంతే.
ఇక బయలుదేరే ముందు ఇది ఇంపార్టెంట్గా చెప్తున్నానండి. చాలా మందికో జబ్బు ఉంటుంది. పొద్దున్నే లేవడం చక్కగా అసలు ఆ బండి కండిషన్ ఎలా ఉంది, ఆ బండికి డస్ట్ ఉందా లేదా ఏమీ పట్టించుకోరు. బయటికి వెళ్తే నేను కూడా చూస్తూ ఉంటానండి. ఛానల్స్కి వెళ్ళేటప్పుడు అప్పుడు కానీ, బయటికి వెళ్ళినప్పుడు కానీ, వెళ్ళేటప్పుడు కొన్ని కార్ల పరిస్థితి కానీ, కొన్ని బళ్ళ పరిస్థితి కానీ, అది ఏ రంగో కూడా తెలియదన్నమాట. దాని మీద ఇలాగ వేలుతోటి రాసేసిన పిచ్చి పిచ్చి రాతలు కూడా ఉంటూ ఉంటాయి. అంత డస్ట్ ఉంటుంది. అసలు అతి పెద్ద దరిద్రం నెగిటివ్ ఎనర్జీ ఏదంటే అదే అన్నమాట. బయలుదేరే ముందు రథాన్ని శుభ్రం చేసుకోవాలి. ఎప్పుడు శుభ్రం చేయాలండి? బయలుదేరే ముందు డ్రెస్ అయిపోయి వచ్చి కాదు, మళ్ళీ ఆ డస్ట్ మీకు వస్తుంది. ఎప్పుడు ముందు లేవగానే చక్కగా ఓ పూజ చేసుకున్నా, స్నానం చేసి ఓ 5 నిమిషాలు ఖాళీ చేసుకుని కిందకి వచ్చో, మీరు మేడల మీద ఉంటే ఆ బయటికి వెళ్ళో, లేకపోతే సెల్లార్లో ఉంటే ఇవాళ అందరూ కూడా వాచ్మ్యాన్లే తుడిచేస్తూ ఉంటారు. అయినా సరే అసలు బండి కండిషన్ ఎలా ఉంది, బండికి డస్ట్ లేకుండా ఉందా లేదా, మీరు బొట్టు పెట్టుకుని చక్కగా దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుని వీలైతే చిన్న బొట్టు కూడా ఆ బండికి పెట్టుకుంటే మరీ మంచిది. వచ్చిన ఇబ్బంది ఏముందండి? రథం అనేది మనల్ని క్షేమంగా తీసుకొచ్చే ఒక గొప్ప చక్కటి రథం అది. అటువంటి రథం, మన దేహమే ఒక రథం లాంటిది, అవును కదా? అది కాక మనం ఇంకో రథాన్ని ఎక్కి మనం ఊరేగుతున్నాం. మరి ఎలా ఉండాలి ఆ రథం? ఇంకా చెప్తాను. సరిగ్గా బయలుదేరే ముందు కార్లు, ఈ మోటార్ సైకిళ్ళు, ఈ సైకిళ్ళు, పిల్లల సైకిళ్ళు కూడా పైపులు అక్కడ వాడు వాచ్మెన్ కొట్టేసుకుంటూ ఉంటే వీటిని కూడా ఇలా కొడతారు. అలా తడి నీళ్లు కారుతూ వెళ్ళకూడదు. ఆ తడి నీళ్లు కారుతూ వెళ్ళేది ఏమిటండి? ఇంక నేను చెప్పను. ఆ రథం గురించి మీరే కొంచెం దాన్ని అర్థం చేసుకోండి. కాస్త బండి తుడుచుకోవాలి, బండికి నమస్కారం చేసుకోవడం తప్పే ఉంటుంది. మీ ప్రాణం అంతా దాని మీద పెట్టుకుని మీరు మళ్ళీ తిరిగి ఇంటికి రావాలి కదా. అందుకని తడి నీళ్లతోటి అలా నిలబడి ఉట్టుకున్న నీళ్లు కొట్టి దాన్ని జిగ్జాగ్ చేసేసి వెళ్ళిపోతారు. అదేమో అలా నీళ్లు కారుకుంటూ వెళ్తుంది. అది చాలా అత్యంత నెగిటివ్ ఎనర్జీ అండి, భయంకరమైన నెగిటివ్ ఎనర్జీ. తడి నీళ్లు కార్చుకుంటూ, తడి చుక్కలు పడుచుకుంటూ మనం రథాన్ని నడపకూడదు. లోపల కానీ, కారు లోపల కానీ, కారు బయట కానీ ఎటువంటి డస్ట్లు ఉండకూడదు. కారుని శుభ్రంగా ఉంచుకుని మీరు దానింట్లో ప్రయాణం చెయ్యాలి. అలాగే ఆ కారు లోపల కూడా దేవుణ్ణి పెట్టుకుంటారు కాబట్టి కారు అంతా కూడా శుభ్రతగా ఉండాలి. కారు ఎక్కే ముందు కూడా పనికిమాలిన మాటలు మాట్లాడుకోకూడదు. విసుగు, తిట్లు, అనవసర మాటలు ఇవేం ఉండకూడదండి. అసలు తెలుగు భాష పద్ధతే మారిపోయింది కదా. దాని మూలాన్ని ఏం మాట మాట్లాడతారో అవతల వాళ్ళనే భయం పెరిగిపోయింది ఈ మధ్య కొంతమందిలో. చేత ఇది అత్యంత ఇంపార్టెంట్ అయినవి. ఇక బయలుదేరే ముందు ఇంకొక పని ఏంటండి? సాక్స్. ఆ సాక్స్ 3 రోజులు 4 రోజులు ముందు రోగముల పాటు పక్కన పెట్టండి. అసలు అలాగే దాన్ని ముట్టుకోవడమే మంచిది కాదు. ఏ రోజు సాక్స్లో ఏ రోజు బట్టలు ఆ రోజు ఇవన్నీ ధరించుకుని చక్కగా నీట్గా తలదూకుని వీటన్నింటికి మనం నెగిటివ్ ఎనర్జీని పక్కన పెట్టే క్రమశిక్షణ గల జీవన విధానాలు ఇవి. అంతేగాని ఎవరో వచ్చి నా బట్టలు దిష్టి కొట్టారు, మా ఇంట్లో దిష్టి కొట్టారు, వచ్చి కూర్చుని మమ్మల్ని పొగిడారు, అప్పటి నుంచి జ్వరాలు వచ్చాయి, ఇవన్నీ మనం అనుకోవడం అనవసరం. ఇవాళ ఎవరు దిష్టి కొట్టే ఖాళీలు లేవండి. ముందర ఈ కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి కూడా అసలు సిసలైన నెగిటివ్ ఎనర్జీలు మన చుట్టూ ఎలా శక్తిలా ఆవరించి ఉన్నాయి, వాటిని ఎలా పారద్రోలాలి అన్నది ముందర మనం తెలుసుకున్నాం. మరి ఈ నెగిటివ్ ఎనర్జీలన్నింటికీ కూడా ఈ క్రమశిక్షణని పాటిస్తూ, ఏదో నేను మంత్రం చెప్పేస్తే ఇవన్నీ వెళ్ళిపోవండి. నేను చెప్పినవన్నీ కూడా ఈ విధానాలన్నీ పాటిస్తూ మనం నెగిటివ్ ఎనర్జీని ఎలా పోగొట్టుకోవాలి అన్నది తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి, నమస్తే.